ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం దేవుని పోలిక సారూప్యము అనే సిరీస్ నుండి దేవుని పోలిక స్వరూపము అనే అంశమును ధ్యానించాము. ఈ శుక్రవారము మొదటి ఆదాము కడపటి ఆదాము అనే అంశమును ధ్యానిద్దాము. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నిటిలో నీ కాపుదలనిచ్చి భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా. అంత్యదినములలో అపాయకరమైన కాలములలో ఉన్నాము దేవా. మా దినములు లెక్కించుట మాకు నేర్పండి. శత్రువైన అపవాదితో పోరాడుటకు శక్తినివ్వండి తండ్రి. మా చేతులకు యుద్ధమును, మా వ్రేళ్లకు పోరాటమును నేర్పించండి. నీ సన్నిధి సహవాసములలో బలపడుచు ప్రార్థనలో మెళకువ ఆత్మదృష్టి కలిగిండుటకు రాబోయే కీడు శోధనలను గ్రహించి ఆత్మజ్ఞానముతో వాటిని తప్పించుకొని కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము. మొదటి ఆదాము నేలమట్టితో దేవుని పోలికలో దేవుని చేతులతో సృష్టించబడ్డాడు. ఆదాము జన్మ చాలా విశేషమైనది. లోకంలో సృష్టి ధర్మానికి వ్యతిరేకమైనది. ఆదాముకు తల్లి, తండ్రి, మూలవంశము, గోత్రము లేదు. అట్లే కడపటి ఆదాముగా లేఖనములలో చెప్పబడుతున్న యేసుక్రీస్తు జన్మ విశిష్టమైనది. పురుషుని ఎరుగని కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి సృష్టి ధర్మానికి వ్యతిరేకముగా తండ్రి లేకుండా కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టారు. అయితే మొదటి ఆదాము పట్ల దేవుని ప్రణాళిక, ఆదాము స్వభావము గూర్చి తెలుసుకుందాము. ఆదామును దేవుడు ఆయన పోలికలో నిర్మించి వాని నాసికారంధ్రములలో దేవుని జీవవాయువును ఊది జీవాత్మగా ఆదామును నిర్మించాడు. ఆదాముకు అతనికి సాటి అయిన సహాయముగా ఇచ్చిన హవ్వకు జ్ఞానాత్మనిచ్చి దేవుడు తన బిడ్డలుగా సృష్టిని ఏలుబడి చేయ అధికారమునిచ్చాడు. దేవుని ఆత్మదృష్టి కలిగి లోకము ఎరుగక ఆత్మ సంబంధులుగా ఆదాము హవ్వలు దేవునితో సన్నిధి సహవాసం కలిగి దేవుని తోటలో దేవుడు అప్పగించిన పనిని చేయుటకు ఏర్పరచబడ్డారు. తండ్రి అయిన దేవుడు తన బిడ్డలైన ఆదాము హవ్వలతో నిజమైన స్నేహితుని వలె వారిని విడివక ప్రేమిస్తూ ఉంటే ఆదాము దేవునికి విరోధమైన అపవాదిని, ఈ లోకాన్ని అంగీకరించాడు. యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. తండ్రి సహవాసములో ఆయన బిడ్డలుగా తండ్రిని ప్రేమించి విశ్వాసముతో లోబడకుండా యుక్తిగల సర్పము యొక్క క్రొత్త ఆకారము, క్రొత్త మాటలు విని విశ్వసించారు. తండ్రి అయిన దేవునికి అవిధేయులుగా విశ్వాసఘాతకులయ్యారు. యెషయా 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆదాము హవ్వలు దేవుని తోట అయిన ఏదెనులో దేవుడు తినవద్దని చెప్పిన మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలములు తిన్నారు. వారి ఆత్మదృష్టిని కోల్పోయి శారీరక ఇచ్చలతో దేవునికి అవిధేయులుగా పాపం చేశారు. ఆదాము చేసిన అవిధేయత అనే పాపము ద్వారా ఈ లోకములోనికి శాపము, మరణము ప్రవేశించినది. మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. మొదటి ఆదాము మానవ జాతికి మూలపురుషుడును దేవునికి అవిధేయుడుగా లోకంలోనికి పాపము, శాపము, మరణము తీసుకువచ్చాడు. రోమా 5వ అధ్యాయం 19వ వచనం. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆదాము దేవుడు అనుగ్రహించిన మహిమను, ఔన్నత్యమును, అధికారమును దేవుని ఎడల పాపం చేసినందువల్ల కోల్పోయాడు. తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేదు. మట్టి నుండి తీయబడిన లోక సంబంధిగాను శారీరక సంబంధిగాను మిగిలిపోయాడు. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక
తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మొదటి ఆదాము దేవునికి విరోధముగా తండ్రి అయిన దేవుని సంకల్పమును నెరవేర్చకుండా అవిధేయుడైనందున మొదటి ఆదాముకు మారుగా కడపటి ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. తండ్రి అయిన దేవునికి ఆదాము హవ్వల పట్ల గల ఆత్మ సంబంధమైన దృఢ సంకల్పమునకు వారి అవిధేయతతో విఘాతం కలిగించి దేవునికి దూరమయ్యారు. ఆదాము హవ్వల పట్ల దేవుని ఉద్దేశం ఏమనగా, దేవుని పోలిక స్వరూపంలో ఆత్మ సంబంధులుగా వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. అంటే దానిని ఏలుచు నీతి పరిపాలన చేయాలి. ఆదికాండము 2వ అధ్యాయము 15-19 వచనములు. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. దీన్ని బట్టి మనకు దేవుని ప్రణాళిక తేటగా అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుని ఉద్దేశములన్నీ ఆదాము ద్వారా నెరవేర్చబడుటకు అతనికి అధికారం ఇచ్చాడు. ఆయన సేవ కొరకు దేవుని నీతిరాజ్య స్థాపన, దాని పరిపాలన ఆదాముకు అప్పగించాడు. ఆదాము ఆత్మ సంబంధమైన ఫలములతో ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించిన ఆత్మ సంబంధ నరులు పరలోక రాజ్య వారసులుగా ఉండుటకు దేవుని ఏర్పాటై ఉన్నది. కానీ ఆదాము చేసిన అవిధేయత పాపము ద్వారా లోకములోనికి మరణము తెచ్చాడు. యోహాను 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి అయిన దేవుడు ఆయన తోటను సేద్యపరచుటకు కాయుటకు ఆదాముని ఏర్పరిచాడు. దేవుడు వ్యవసాయకుడుగాను విత్తువాడుగాను కాయుటకు కాపరిగాను లేఖనములలో చూపబడ్డాడు. దేవుని తోట సంఘమునకు పరలోక రాజ్యమునకు సాదృశ్యము. ఆదాము దేవుని చిత్తానుసారముగా ఏదెను తోటలో జీవిస్తుండగా అపవాది ప్రలోభమునకు లోబడి దేవునికి అవిధేయత చూపారు. గలతీ 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటేది సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. అపవాది యుక్తిగల సర్పము రూపంలో వచ్చి ఇది నిజమా అని కలవరపెట్టింది. వారు బాగుగా పరిగెత్తుచున్న పందెము నుండి సత్యమునకు అవిధేయులుగా చేసి ఆదాము హవ్వలను అడ్డగించింది. ఆ తోట మధ్య జీవవృక్ష ఫలములు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము మొదలగు 9 ఆత్మ సంబంధమైన ఫలములనిచ్చే వృక్షము. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము మొదలగు 15 ఫలములు అనగా శరీర కార్యములు, శరీర సంబంధమైన ఫలములు. వారికి తినవద్దని చెప్పిన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను భుజించారు, ఆ పాపములకు లోనయ్యారు. వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞాపించిన ప్రకారము ఆత్మలో చచ్చిన స్థితిలోనికి దిగజారిపోయారు. పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ విధంగా తండ్రి అయిన దేవుడు ఆదామునకు అప్పచెప్పిన అధికారము, ఔన్నత్యమంతటిని అవిధేయత ద్వారా కోల్పోయాడు. గలతీ 6వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును. దేవుడు మొదటి ఆదాము ఎడల ఏర్పరిచిన ప్రణాళిక నెరవేర్చబడినందున స్థిరమైన ఆయన కార్యములను, మాట తప్పని ఆయన ఉద్దేశ్యములను, సత్యమైన ఆయన సంకల్పములను నెరవేర్చుకుంటకు మొదటి ఆదామునకు మారుగా తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి పంపించాడు. ఆయనే కడపటి ఆదాముగా పిలువబడుచున్న యేసుక్రీస్తు. యెషయా 46వ అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. కన్య అయిన మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి పరిశుద్ధుడినో దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి అరుదించాడు.
ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా దేవునికి విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. లోక పాప పరిహారము కొరకు శిలువలో బలి అయి మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడు. యేసుక్రీస్తు పరిపూర్ణముగా మానవుడు, పరిపూర్ణముగా దేవుడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 45-46 వచనములు. ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. మొదటి ఆదాము ప్రకృతి సంబంధిగా పాపం చేసినందువలన మనుషుల ద్వారానే మరణం వచ్చెను. పరలోక సంబంధి అయిన కడపటి ఆదాము అనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అట్లే మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగినది. మృతుల పునరుత్థానములో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన తండ్రి చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చాడు. తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. యోహాను 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఆయనకు అప్పగించిన పని విజయవంతంగా సంపూర్తి చేసి సమాప్తమైనదని విజయోత్సాహంతో శిలువలో పలికి తండ్రి చేతికి ఆయన ఆత్మను అప్పగించాడు. దేవుని చేత పరలోకం నుండి పంపబడ్డాడు. దేవుని ప్రణాళికలను సంపూర్ణంగా నెరవేర్చాడు. తిరిగి తండ్రి యొద్దకు చేరుకున్నాడు. ఆయన పోలిక సారూప్యంలో మనము మార్చబడి మన ఎడల దేవుని ప్రణాళికలను విధేయతతో నెరవేర్చి పునరుత్థానం ద్వారా లేపబడి కడపటి ఆదామైన యేసుక్రీస్తును సంధించి ఆయన స్థాపించు నీతి రాజ్యములో పాలు పొంది నీతి సమాధానములతో పాలింపబడు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.